క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రత్యేక అంశం మనకు తెలుసు. అది మీరు చూస్తున్నారు. మూఢనమ్మకాలను ఖండిస్తున్న బైబిల్. ప్రియులారా, విజ్ఞానం పేరట క్రొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజు ఆధునిక ప్రపంచం మరి సంపన్న దేశాలు మొదలుకొని దారిద్ర్య రేఖ దిగువనున్న దేశాలలో కూడా ఈ భయంకరమైన మూఢ నమ్మకాల పట్ల లేదా అంధవిశ్వాసాల పట్ల జనులు ఇంకా నమ్మిక ఉంచటం అనేది మరి ఇది హాస్యాస్పదంగానే కనబడుతుంది. ప్రియులారా, బైబిల్ వేల సంవత్సరాల క్రితం రాయబడిన నేటికి ఉన్న ఆధునిక విజ్ఞానాన్ని సవాలు చేసే గ్రంథంగా ఉంది అంటే దానికి కారణం బైబిల్ శాస్త్రాతీత గ్రంథం లేదా మానవ కలం నుండి వ్రాయబడిన ప్రతి గ్రంథానికి మించిన బైబిల్ గ్రంథం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రజలు మూఢనమ్మకాల పట్ల ఎలా బలైపోతున్నారు అన్నది బైబిల్ చదివిన విజ్ఞులుగా, అనగా ప్రతి క్రైస్తవుడు విజ్ఞుడు కావాలి. విజ్ఞుడు అంటే జ్ఞానం కలిగినవాడు, వివేకం కలిగినవాడు, మంచి చెడ్డల వివేచన ఎరిగినవాడు అని అర్థం. లోక శాస్త్రాలను చదవకపోయినా ఒకే ఒక్క బైబిల్ శాస్త్రం, అదే దేవుని శాస్త్రం. ఆ శాస్త్రాన్ని చదవగలిగితే మిగిలిన శాస్త్రాలను మట్టి కరిపించగలడు అన్న నమ్మకం బైబిల్ చదివే ప్రతి క్రైస్తవునికి ఉండాలి. కనుక బైబిల్ కలిగిన వారు, బైబిల్ను పఠిస్తున్నవారు ఏదో ఒక పురాతనమైన గ్రంథాన్ని చదువుతున్నారు అన్న దురభిప్రాయాన్ని ప్రజల మధ్య నుంచి మనం దూరం చేయాలి. ఈ తరంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ రోజు కూడా ఆధునిక శాస్త్రాలతో బైబిల్ పోటీ పడుతుందంటే ఆలోచించండి. బైబిల్కున్న ప్రత్యేకత. ముద్రణ యంత్రం కనిపెట్టబడిన తరువాత మొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్ కావచ్చు. బైబిల్ తరువాత అనేక శాస్త్రాలు పుట్టొచ్చు. అయినప్పటికీ ఆ శాస్త్రాలకు మించిన దానిని బైబిల్ సవాలు చేయటంలో బైబిల్ ఎంత ఖ్యాతి కలిగినదో, గొప్పదో అన్నది మొదట క్రైస్తవులకు అర్థం కావాలి. అలా క్రైస్తవులకు అర్థమైన నాడు ప్రపంచ అజ్ఞానాన్ని సవాలు చేయగలడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం జైశాలి పిడి సుందరరావు గారు. లోక విద్య, లోక విజ్ఞానాన్ని ఆయన పెద్దగా ఏదో ఒక నామమాత్రముగా చదివారే గాని లోక శాస్త్రాలను చదవలేదు. కానీ వాటికి మించిన బైబిల్ శాస్త్రాన్ని చదవటం వలన ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఒకే ఒక గ్రంథాన్ని బైబిల్ పట్టుకొని సవాలు చేయగలుగుతున్నారు. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయించగలుగుతున్నారు. అంటే ఈరోజు మీరు నమ్మిన బైబిల్ వెనుక ఎంత శక్తి ఉందో, జ్ఞానం ఉందో అది మీరు తెలుసుకోవాలి. కనుక ఏదో మిగిలిన ప్రజల్లాగా మేము కూడా మూఢభక్తితో, అంధవిశ్వాసంతో బైబిల్ నమ్ముతున్నాము అన్న పోకడ పోవాలి. ప్రపంచం కూడా ఏమనుకుంటుందంటే బైబిల్ అండి అదొక మత గ్రంథం, దానిని చదివే వాళ్ళంతా దాని భక్తులు, పిచ్చి భక్తులు, అందులో ఏమి రాయబడున్నా సరే గ్రుడ్డిగా నమ్మేవాళ్ళు, అవి శాస్త్రానికి అతీతమైన సంగతులు కావు, శాస్త్రమే గొప్పది అని భావించే ఈ మానవ తరానికి బైబిల్ ఎంత జ్ఞాన ఘనం అనేది మనం చెప్పాలి. అందుకే ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ మహా విజ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. కనుక ఈరోజు సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను పారద్రోలవలసిన క్రైస్తవుడే వాటి వెంపర్లాడుతూ వాటి వెంట పడుతున్నాడు. అంటే క్రైస్తవిలో కూడా ఈ మూఢ నమ్మకాలు వ్యాపిస్తున్నాయి అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మీరు ఆలోచించండి. ప్రియులారా, మొదటి శతాబ్దంలో దేవుడు తన అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మహాకార్యక్రమాలు జరిగించాడు. దేవుని యొక్క శక్తిని భూమి మీద చూపించాడు. శక్తి అంటే ఇలా ఉంటుందని.
పురుటి గుడ్డివారిని, పురుటి మోగవారిని, కుంటివారిని, పక్షవాయువు గలవారిని, చివరకు చనిపోయిన వారిని సైతం ఆయన తన యొక్క అపూర్వమైన శక్తితో లేపిన సందర్భాలు అవన్నీ. అలాంటిది ఆ సందర్భాలను ఈరోజు బైబిల్లో క్రైస్తవులైన వాళ్ళు చూపిస్తూ, చదువుతూ, కోట్లాది మంది క్రైస్తవుల విశ్వాసాలను అంధత్వం వైపు నడిపిస్తున్న దొంగలు, అబద్ధ బోధకులు, మూఢ విశ్వాసాన్ని ప్రచారంలో పెట్టే దొంగలు క్రైస్తవ్యులను కోకొల్లగా ఉన్నారండి. వీధికి ఒకడున్నాడు. ఏదో గారడీ చేయకపోతే నా సభకు జనం రారు అన్న ఉద్దేశంతో ప్రతి వాడు స్వస్థత సభ, ప్రతి వాడు పిలిచే పిలుపు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అని. దేనికి? రోగుల మీద ప్రేమతో కాదు, వారి కానుకల మీద ఆశతో, లేదా దానిని బట్టి పేరు ప్రఖ్యాతులు గడించాలి అన్న దురాశతో. అది ఎంతమందికి తెలుసు? కేవలం ప్రజలను విస్మయపరిచి వారి ఆశ్చర్యాన్ని క్యాష్ చేసుకుందాం అన్న దురాలోచనతోనే ఉన్నారు. నిజానికి దేవుని శక్తి అయితే మానవ శక్తి దేవుని శక్తి ముందు తలదించాలి. మొదటి శతాబ్దంలో దించింది. మనుషులు రాసిన ఎన్నో గ్రంథాలను తీసుకొని వచ్చే మంత్ర గ్రంథాలు అంటారు వాటిని. ఈరోజు క్రైస్తవులు ఇస్తున్న మరి ప్రకటనలు మీరు చూడగలిగితే మీరు చేతబడి చేత పీడింపబడుతున్నారా? మీరు దెయ్యపు ఆత్మల చేత బాధింపబడుతున్నారా? రండి మీకు విడుదల అంటున్నారు. అంటే ఈ భారతదేశంలో ఎవరో ఆచారాలను బట్టి లేని చేతబడిని సృష్టించి మనుషులు భయభ్రాంతులకు గురి చేస్తున్న వాటిని కూడా నువ్వు నమ్మించి చేతబడులు ఉన్నాయి, వాటిని బైబిల్ నమ్మిన క్రైస్తవుడుగా నేను పోగొడతాను అని ఈ క్రైస్తవ బాబాలు పిలుస్తున్నారు అంటే వాటిని పరోక్షంగా అంగీకరిస్తున్నారనే కదండి. చేతబడులు క్రైస్తవుల్లో కూడా ఉన్నాయనే కదండి. ఇవేనండి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు. అయితే మేము దెయ్యాలతో పీడింపబడుచున్నాము, రోగాలతో పీడింపబడుతున్నాము, చేతబడులతో పీడింపబడుచున్నాము, అశాంతితో ఉన్నాము అని ప్రజలు గొర్రెల మందలలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడి వాళ్ళు చేసి ఏ ప్రక్రియనైనా ఎంత ఆనందంగా వాళ్ళు స్వీకరించగలుగుతున్నారు అంటే ఎలాంటి మూఢ భక్తిలోనికి ప్రజలు నడిపిస్తున్నారో ఆలోచించండి. మరి ఇలాంటి వారికి బుద్ధి చెప్పేది ఎవరు? స్వచ్ఛమైన బైబిల్ చదివిన క్రైస్తవుడు మాత్రమే. అందరు క్రైస్తవులు కాలేరు. ఎవరైతే బైబిలులోని సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా వివేచనతో పరిశీలించి సత్యాన్ని బయట పెడతారో వాళ్ళేనండి ఇటు అంధవిశ్వాసాలను తొలగించగలరు. మొదటి శతాబ్దంలో వారి మంత్ర గ్రంథాలన్నిటినీ కూడా తగలబెట్టించేశాడు పౌలు. కారణం అవి లేవని కదా. వారి మంత్ర గ్రంథాలను తీసుకొని వచ్చి వేల రూకలు కలిగిన విలువ కలిగి ఆనాడండి 2000 సంవత్సరాల క్రితం. చూస్తారా బైబిల్లో? అపోస్తుల కార్యములు చూడండి బైబిల్ తెరిచి. వైద్యులైన లూకా గారు రాస్తున్న 2వ గ్రంథమైన అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకములను తీసుకుని వచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అంటున్నాడు. చూడండి ఎందుకు కాల్చేశారు అంటే మంత్ర తంత్రాలు లేవనే కదా. ఏమండి? వారి తాంత్రిక మాంత్రిక విద్య కలిగిన పుస్తకాలన్నిటినీ మొదటి శతాబ్దంలో దివ్య శక్తిని కలిగిన పౌలే తగలబెట్టించినప్పుడు ఈరోజు ఏంటండి ఎవడో మంత్రం కట్టాడని చెప్పి మంత్రాలు పోగొడతాను రా, నీకు చేతపడి పోగొడతాను రా అని వీళ్ళు అంటున్నారు అంటే వాళ్ళ మంత్రాలు నిజమనా? బైబిల్ ఎక్కడున్నాడు చేతబడులు? చెప్పండి, బైబిల్ ఎక్కడున్నాయి చేతబడులు? లేవే. మరి ఏంటండి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు ఇస్తున్నారు? మూఢనమ్మకాల వైపు ప్రజలను మళ్లిస్తున్నారు వీళ్ళు. బైబిల్ ఈరోజు మూఢనమ్మకాలని ప్రోత్సహించలేదండి. శక్తిని శక్తిగా చూపించింది, అజ్ఞానాన్ని అజ్ఞానంగా చూపించింది. దేవుని దివ్య శక్తి అయితే ప్రదర్శించింది దేవుని దివ్య శక్తి. పౌలు గారు విశేషమైన అద్భుత కార్యాలు చేశారు, అది మీకు తెలుసు. ఆయన నడికి కట్టు తీసుకొని వెళ్ళి ఆయన చేతికి తగిలిన రుమాలు గాని ఏ వస్త్రాలైనా సరే రోగి మీద పడితే లేచిపోయారు రోగులు. ఈరోజు కనబడుతున్నాయి మనకు అలాంటివి?
అమ్ముతున్నారు కర్చీఫ్లు. కర్చీఫ్ బాబా అని చూసాం కదా మొన్న. కర్చీఫ్ బాబా అంటే ఏంటి? ప్రార్థన చేసి ఆ కర్చీఫ్ని ఇచ్చాడు. పోతాయా? నిజంగా ఆ కర్చీఫ్లన్నీ తీసుకెళ్ళి ఏ హాస్పిటల్లోనైనా రోగి మీద పెడితే చాలండి, హాస్పిటల్ని దివాలా తీసేయాలి. నిజంగా యేసుక్రీస్తు మహా రక్షకుడని అంగీకరింపజేయగలగాలి. చేయగలుగుతున్నారా వీళ్ళు? లేదు, చేయలేకపోతున్నారు. కారణం అది దేవుని దివ్యశక్తి కాదు, మాయశక్తి. మాయశక్తి. అందుకే దేవుడు నిజంగా కఠినంగా, ఎంత కఠినంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు చదివితే ప్రియులారా, యెషయా గ్రంథం 47:11 చూడండి. ఇటువంటి అజ్ఞానపు సంగతులను బైబిల్ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఎలా ఖండిస్తుందో. యెషయా గ్రంథం 47:11 ముందు చదవండి, తర్వాత 12, 13 వచనాలు చదువుదు గాని. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్టజాలు. ఒరే, మంత్రాలకు చింతకాయలు రాలవు అంటారు కదా, అది నాటి బైబిలులో చెప్పబడిన సామెత కాదు, నిజమది. ఇప్పుడు చెబుతున్నావేమో కాపీగాళ్ళు వీళ్ళందరూ. బైబిల్లో దేవుడు రాయించిన మహాశక్తి సంగతులను చూచి నేర్చుకున్న వాళ్ళు. ఈ మధ్యన మనం పెడుతున్న చాలా కొటేషన్ని TV9 వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఏమని? జ్యోతిష్యం మూఢనమ్మకం. ఎన్నో దశాబ్దాల క్రితమే జ్యోతిష్యం మీద సవాలు విసిరాం. ఇప్పుడు మేల్కొన్నారు వాళ్ళు. కులాలను ఏ రోజో మనం వ్యతిరేకించాం, ఈ రోజు వాళ్ళకి మెలకు వచ్చింది. అలా ప్రపంచం నేడు గ్రహిస్తుందేమో, కానీ 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన నిజాలు ఏంటా నిజాలు? యెషయా గ్రంథం 47:11 చూడండి. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలం. అంటే మంత్రాలు ఉన్నాయనా లేవనా? మంత్రాల చేత, తంత్రాల చేత, చేతబడుల చేత పీడింపబడుచున్న ప్రజలారా, ఈ మధ్యన తగ్గాలండి మన దెబ్బకి. ఈరోజు జైశాల్ గారు కొట్టిన దెబ్బకి ఆయన ప్రారంభించారండి మొదటి వీటిని. మొట్టమొదటిసారిగా ధ్వజమెత్తాడు ఆయన. అప్పుడు ఆయన వ్యతిరేకించింది సమాజం అంతా. ఇప్పుడు కుక్కల్లా నోరు మూసుకొని పడున్నాయి. మురిగితే చస్తాయి కాబట్టి, తప్పు అని అనుకుంటే నిలబడాలి కాబట్టి, నిరూపించాలి కాబట్టి. అంత శక్తి ఉంది వాళ్ళకి, వాళ్ళ మొహం. దైవశక్తి అనేది నిజంగా మన దగ్గర మొదటి శతాబ్దంలో ఉండే సవాల్. యేసుక్రీస్తు మహాశక్తి ఉందరా, సవాలు చేసి పిలిచేవాళ్ళం మనం. దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడు చూడు, మంచి మాట. నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు, ఆ కీడు నీ మీద పడుతుందిరా, దానిని నీవు నివారించలేవు అని కఠినమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో ఇప్పుడు మీరు చదువుతున్న మాట 12వ వచనం. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునం. కాలాలను చూస్తున్నావు, కాలం మంచిది అంటున్నావు, కాదంటున్నావు. శకునములు చూచుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుషులు బెదిరింతువేమో. బెదిరించేస్తున్నారు కదండి. నీకు దెయ్యం పట్టేసింది, ఆవహించేసింది, ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు. వాడేదో పేరు చెప్తాడు అమాయకుడు. ఎందుకంటే ఈడొక పెద్ద గారడీ వాడైతే ఎదుటిన్నవాడు కూడా గారడీ వాడే. ఆడ పెద్ద హాలీవుడ్ స్టార్, ఆడు నటించేవాడు. ఈడొక రకమైన నటించేవాడు, ఆడొక రకమైన నటించేవాడు. ఇద్దరు అవార్డు గ్రహీతలే, ఆస్కార్ అవార్డు గ్రహీతలు. ప్రజల దగ్గర ఎక్స్పోజ్ అవుతుంటే ప్రతివాడు తనలోని గొప్పతనాన్ని నిరూపించుకోవాలనుకుంటాడు కదా. దేవుడు అంటున్నాడండి, సవాలు చేస్తున్నాడు. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసిపోయావురా. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు నిలువబడి నీ మీదికి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించు, ఎందుకర్రా ఇటువంటి మూఢ నమ్మకాల వైపు మళ్ళీపోతున్నారు నా ప్రజలారా అని దేవుడు బైబిల్లో ఘోషిస్తున్నాడండి. బైబిల్లో లేవర్రా అంధవిశ్వాసాలు, మూఢ నమ్మకాలు లేవు బైబిల్లో. ఆ రోజు ఇటువంటి విద్యను అభ్యసిస్తున్న వారిని దేవుడే సవాలు చేసి పిలిచాడు. ఏమని? నీ విస్తారమైన శకునమును చూచుటకు నిలువుమో, స్టాండప్, దమ్ముంటే చూపరా అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసండి? ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు
ప్రజలను మోసగించి మూఢ విశ్వాసాల వైపు నడిపిస్తున్నారు, బెదిరిస్తున్నారని తెలిసి దేవుడు బైబిల్లో వాడిన కఠినమైన మాట, అప్పుడప్పుడు జైశాలి గారు కూడా వాడుతుంటారే ఆ కఠినమైన మాట, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం చూడండి ఎలా ఉంది ఈ మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం. మంత్ర ప్రయోగపు కొడుకులారా, మంత్ర ప్రయోగపు కొడుకులారా. వ్యభిచార సంతానమా. ఏంటంటే అలా మాట్లాడుతున్నాడు? మంత్ర ప్రయోగపు కొడకల్లారా. అది కొంచెం నేను వివరించాను. ఇంకా ఇది ఎలాగుంది ఈ మాట? కొడుకులారా అంటే అదే, కొడకల్లారా అన్నా కొడుకులారా అన్నా అదే. అమ్మ అబ్బా అని అంటుంటారు చూసారు అప్పుడప్పుడు జైశాలి గారు. అమ్మ అబ్బా అంటే అమ్మ అంటే తల్లి, అబ్బా అంటే నాయన అని. ఏమండి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అంటే ఒక తల్లికి ఒక తండ్రి అని అర్థం. కాకపోతే తల్లి తండ్రి అంటే ఇలాంటి దౌర్భాగ్యులకు గౌరవం ఇచ్చేదేంటి? ఏమండి, అప్పుడప్పుడు ఈ పదాలు జైశాలి గారు వాడుతున్నాడు. ఏంటండి మరి ఇంత ఇంత రఫ్గా ఆయన మాట్లాడుతున్నారంటే, బైబిల్లో దేవుడే ఏ రోజు రఫ్గా మాట్లాడేమని, ఒరే మంత్ర ప్రయోగపు కొడకల్లారా. ఏమండి, డాష్ కొడకల్లారా. ఇక చాలా తెలుసు మీకు, ఎందుకంటే బైబిల్లో ఒక మాటే రాయబడింది. మీకు చాలా డాష్లు తెలుసు మీకు. ఏమండి, చాలా డాష్లు మనుషులు అభివృద్ధి పొందేశారు. మంత్ర ప్రయోగపు కొడకులారా, వ్యభిచార సంతానమా. ఒరే వేశ్యకు పుట్టినోళ్ళారా. అది చక్కగా ఉంది బైబిల్. వేశ్యకు పుట్టిన వాళ్ళారా అంటే వ్యభిచారికి పుట్టిన వారులారా. దానికి పచ్చి భాషలు మీకేంటో నేను చెప్పనవసరం లేదు. డాష్ కొడకల్లారా అని అర్థం అనమాట. ఏమండి, ఇంకా వేశ్య సంతానమా, కమాన్ రండిరా. బైబిల్ నేటికి సవాలు చేస్తుంది. రే, మంత్ర విద్య ఉందన్నవాడు ఎవడైనా సరే మా మీద ప్రయోగించి చూపించండి రా మంత్రాలు ఉన్నాయేమో. దెయ్యాలు మంత్రాలు క్షుద్రశక్తులు ఉన్నావని ఏమండి దగ్గర ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒంగోలులో మాట్లాడానండి. ఎందుకంటే అక్కడ ఈ మూఢనమ్మకాలు ఎక్కువ. కమాన్, అక్కడ ఎవడైతే ఇటువంటి దొంగలు ఉన్నారో సవాలు చేసి పిలిచారు వాళ్ళని పబ్లిక్ మీటింగ్ లో. రండిరా, నిరూపించండి. మీకు రక్తం కావాలా, నేను వేసుకునే బట్టలు కావాలా, నా తల వెంట్రుకలు కావాలా, ఇస్తాను. నిరూపించగలరా మీరు? నా మీద ఏమైనా ప్రయోగం చేయగలరా? నన్ను ముట్టకూడదు. ఎందుకంటే ముడితే ఏమైనా చేస్తారు. ఏ సైనైడ్ అది ముట్టేశారనుకోండి, అంతే, చచ్చిపోతాను నేను. మీరిచ్చేది ఏది నేను తాగను. విషం కలిపేస్తే నన్ను ముట్టకుండా నేను ఏం కావాలంటే అది మీకు ఇస్తాను. మీరు నా మీద ప్రయోగం చేయండి. దేన్ని బట్టి అన్నా ఆ మాట? దేనిని బట్టి అన్నా తెలుసు. ఇదిగో బైబిల్లో రాయబడిన ఈ మాట అండి, ఎంత బలం అండి. దేవుడు రాయించిన మాట ఎంత గంభీరమైన మాట అండి. మరి దేవుని కొడుకుల్లారా, ఇప్పుడు చాలా మంది కొడుకుల్లారు ఉన్నారు. ఎక్కడ? దేవుని పేరట అది చేస్తాం ఇది చేస్తాం అని పిలిచే కొడుకుల్లారా. నిరూపించగలరా? అది దేవుని శక్తో దెయ్యపు శక్తో? ఆడి మొహం ఆళ్ళేవి నిరూపిస్తాడు. దొంగలు వాళ్ళందరూ బాబాలు. 4వ వచనం చూడండి ఏమంటున్నాడు. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని రా ఎగతాళి చేస్తున్నారు మీరు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు. నోరు తెరిచి నాలుక అంటున్నారు. మనం చూపించాను కదా క్లిప్, లాస్ట్ క్లిప్ లో, లాస్ట్ ఎపిసోడ్ లో. ఎందుకు రా నాలుగు చూపిస్తున్నావు అలాగా? పాము పట్టిందా నీకు? నాగిని డ్యాన్స్ చేస్తాడు ఒకడు, తిరుగుతాడు ఒకడు, గింగిర్లు కొడతాడు ఒకడు. ఏంటిరా మీ వేషాలు? ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? ఏమండి, బయట జరుగుతున్నట్టు వదిలేయండి రా. మహాజ్ఞాన గ్రంథాన్ని చదువుతున్న క్రైస్తవ్యంలోన ఈ దిక్కుమాలిన నమ్మకాలు, దిక్కుమాలిన నమ్మకాలండి. ఏంటి, ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా క్లిప్స్ మీరు చూసే ఉంటారు. అందులో ఒక క్లిప్ మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే, సమాజంలో ప్రజలు ఈ స్వస్థత సభల పేరట, ఈ గారడీల పేరట జరుగుతున్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఏమండి జస్ట్ ఒక క్లిప్లో మనం చూద్దాం. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఇస్ దిస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే క్లిప్లో ఇప్పుడు మీరు చూద్దరు కానీ చూడండి, మీకు చూపిస్తారంటే ప్రజలు వీళ్ళ మాయలో పడి వాళ్ళు ఎలా నటిస్తున్నారు. ఓవర్ యాక్టింగ్ అంటారు దాన్ని. ఏమండి, ఓవర్ యాక్టింగ్ వాళ్ళు. అంటే నిజంగా దేవుడి శక్తి ఏదో వాళ్ళు కుదిపేస్తున్నట్టు, తోసేస్తున్నట్టు, పడిపోతున్నట్టు. ఏమండి, చూడండి ఏమైందండి. అడిగి ఇప్పుడు బాగానే నిలబడ్డాడు కదండి. గొర్రెల మంద
ఒక బాబా నిలబడ్డాడు చూడండి ముందు. వాడు గాలి ఊదాడంటే పళ్ళు తొంగకుండా ఊదాడు, ఏం పడిపోయాడు దెబ్బతో ముసలోడు. ఎందుకండి అలా ఎంత చక్కగా చేరబడ్డాడండి. ఆడు పడిపోయినప్పుడు, ముందు పడిపోయినప్పుడు చూసారా ఒక్కసారి నాన్న కొంచెం చూడండి, ఆడు ఎంత చక్కగా వాలుకొని కింద కూర్చున్నాడు. ఎందుకంటే ముందు డైరెక్ట్ పడిపోతే పళ్ళు ఊడిపోతాయి కాబట్టి అడిగి. యాక్టింగ్ అండి, నటన. అయ్యయ్యయ్య, ఓకే నాన్న, చేయి ఇంకా ముందు చూపించే నార్మల్ స్పీడ్లో. ఎందుకండి ఇలా పడిపోతున్నారు? వాళ్ళకి ఏం రోగం ఉందండి? ఆరాధించడం ఇప్పటివరకు చప్పట కొడుతున్నారు కదండి, బాగానే ఉన్నారు కదండి. ప్రజలు ఎలాంటి మాయల వైపు మళ్ళిస్తున్నారో చూడండి. ఎందుకండి అలా పడిపోతున్నారు? అయ్యయ్య, చూడండి ఒక్కసారి బ్లూ షర్ట్ పాస్ చేయనా, అది చూడండి ఒక్కసారి బ్లూ చొక్కా వాడిని జాగ్రత్తగా మీరు చూడండి. వీడు చెయ్యి ఇలా అండాన్ని వాడు చూశాడు. వీడు ఇప్పుడు చెయ్యి నా పక్క చూసి ఇలాగ అన్నాడు కాబట్టి నేనేదో నటించాలి అని జాగ్రత్తగా గమనించండి. కొంచెం ఫార్వర్డ్ చేసి చూపించిన అన్న వల్ల వాడు చూస్తాడు చూడండి, స్లో మోషన్లో చూపించాడు, కళ్ళుతో చూస్తాడు వాడిని, వాడి పక్క అండం. అప్పటివరకు బాగానే ఉన్నాడు వాడు. ఈ బ్లూ చొక్కా వాడిని చూడండి, అది చూశాడు. అప్పటి నుంచి వాడు యాక్షన్ మారిపోయింది. అయ్యయ్యో, మధ్యలో డ్యాన్స్ కూడా వచ్చేస్తుంది అడిగి. అబ్బా, జాగ్రత్తగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు వీడు. అందులో మంచి ఆర్కెస్ట్రా బ్యాండ్ ఒకటి ఉంది కదండి వెనకాల, మరి ఊపిరాక ఏమొస్తా చెప్పండి. ఓకే నాన్న, ఓకే. ఏమండి ఇక్కడే జరుగుతుంది, పోనీ దైవశక్తి అనుకుందామండి. ఓకే, పోనీ దైవశక్తి ఏమో నిజంగా ఆడి చేతుల నుంచి పవర్ వచ్చిందేమో. చాలా ప్రాంతాల్లో ఇలాగే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మాస్ హిస్టీరియా అంటారు దీన్ని. గత ఎపిసోడ్లో మీకు చెప్పాను. మాస్ హిస్టీరియా అంటే మూకుమ్మడిగా మీ ముందు గెంతుతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కూడా ఊపు వచ్చేస్తుంది. ఏమండి, ఆడవాళ్ళు ఎవరికి ఎంతట్లేదు అనుకోండి, ఆడవాళ్ళకి ఎవరు ఊపు, ఆడవాళ్ళు కూడా గెంతుతున్నారు అనుకోండి, మిగిలిన ఆడవాళ్ళు కూడా ఊపు వచ్చేస్తుంది. ఏమండి, ఇన్ని రోజులుగా చాలా చరిత్ర కలిగి ఇన్ని దశాబ్దాలుగా ఇక్కడ చర్చిలో మన వాక్యం చెప్తున్నాడు. ఎవరైనా ఇక్కడ గిజ కొట్టుకున్నారండి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా? చెప్పండి. ఇక్కడ మన దగ్గర ఎవరు ఎందుకంటే కొట్టుకోరు? మాస్ హిస్టరీ. ఎందుకంటే ఇక్కడ నటించేవారు లేరు. ఒకవేళ రేపు ఆదివారం నుంచి ఇక్కడ కూడా గెంతే కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసాం అనుకోండి, మీరు కూడా 2-3 వారాల తర్వాత ఆటోమేటిక్గా మీరు గెంతడం ఆరంభిస్తారు. దీన్ని ఏమంటారో తెలుసా? మాస్ హిస్టీరియా అంటారు. అంటే మూకమ్మడిగా వచ్చే ఇది ఒక మానసికమైన వ్యాధి. ఏమండి, ఈ గెంతడాలు, పడిపోవడాలు, దొరలడాలు ఇది దైవశక్తి వల్ల జరుగుతుంది అనుకుంటే మరొక మీకు చూపించాలనుకుంటున్నాను. మాస్ హిస్టీరియా అనే ఒక క్లిప్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపించిన అన్నది ఒకసారి ఆ క్లిప్. ఇది మనోళ్ళు కాదండి, వీళ్ళు మనోళ్ళు గారు. హైటెక్ యుగంలో కూడా కొన్ని పల్లెలు మూఢనమ్మకాల చీకటిలో మగ్గుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో మూఢనమ్మకాల వల్ల చెరువు పనులు నిలిచిపోయాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న పల్లెల్ని ఈ మూఢనమ్మకాల వల్ల అభివృద్ధి పనులు కూడా ఆగిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా ఎగ్లాన్పూర్ లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. ఈ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించే ముందు 2 మహిళలు బోనకంతో ఊగిపోయారు. తమకు మేకను బలిస్తే గాని శాంతించమన్నారు. పట్టించుకోకుండా పనులు ప్రారంభించారు. 15 రోజులు పనులు బాగానే సాగాయి. ఉన్నట్టుండి మొదట బోనకు వచ్చిన మహిళా కూలీలతో పాటు మరో 2కి దేవత ఉంది. వారు జుట్టు చేతులతో పట్టుకుని ఊగిపోతూ తమ మొక్కులు తీర్చాలని కోరారు. దీంతో వెంటనే పనులు నిలిపివేశారు. గ్రామస్తులు అక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో చాలా మంది ఎలా నెట్టేస్తున్నారు అక్కడ. ఓకే నాన్న, ఓకే ఓకే. ప్రియులారా, మరి ఇదేం శక్తి అంటారు మీరు చెప్పండి? అక్కడ వాడు చేసేది దైవశక్తి అని ఒకడు మనం అనుకుంటే ఇక్కడ పట్టినది ఏ శక్తి వాళ్ళది? ఇక్కడ పాస్టర్ ఎవరు లేడే? ఏమండి, మాస్ హిస్టీరియా, నటన.
డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చెప్తాడు కరెక్ట్గా దీనికి దెయ్యం పట్టిందా నటిస్తుందా అన్నది. వైద్య పరీక్షలు చేయించాలండి. ఎందుకంటే నువ్వు నార్మల్గా ఉన్నావా లేదంటే నీలో ఏమైనా వ్యాధి ఉందా అన్నది వైద్య పరీక్షలు చేయిస్తే తెలిసిపోద్ది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే డాక్టర్ గారు కడుపు నొప్పి వచ్చేస్తున్నాడు, అబ్బో 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 నువ్వు మెలికలు తిరిగిపోయినా ఒక్కసారి నేను పరీక్షించి డాక్టర్ చెప్పగలడు నీకు నిజంగా కడుపు నొప్పి ఉందో లేదో. దట్ ఈస్ మెడిసిన్. అది విజ్ఞానం. ఎందుకంటే పల్స్ పట్టుకొని చెప్పగలడు, టెస్ట్ చేసి చెప్పగలడు నిజంగా నీలో వ్యాధి ఉందో లేదో అనేది. మరి ఏంటండి ఈరోజు జరుగుతున్న ఈ గారడీలు ఏంటండి? మోసం, దగా, మాయ చేస్తున్నారు వీళ్ళు. మాయ వీళ్ళకి అర్థం కావటం లేదు. ఏమండి, ఫిలిప్పు దేవుని శక్తితో వెళ్ళాడండి సమరయ పట్టణానికి. ఫిలిప్పు వెళ్ళేసరికి అక్కడ ఒకడు ఉన్నాడు, పెద్ద మాయల మరాఠీ మాంత్రికుడు. వాడెవడు? వాడి పేరే గారడీ వాడైనా సీమోను, ద గ్రేట్ మెజిషియన్. ఆడికి ఎంత పాపులారిటీ ఉందో తెలుసండి. ఒకసారి చూద్దామండి ఆ మాట. మరి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి ఏమనుందో. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవగలిగితే, జనసమూహములు విని అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడండి. ఎలాంటి శక్తి ప్రదర్శిస్తున్నాడో చూడండి, దేవుని శక్తి. ఫిలిప్పు చేసిన సూచక క్రియలవి చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలి వెళ్ళిపోయాయి. పక్షవాయువు గలవారు కుంటివారు అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణంలో ఒకసారి లైట్ ఆపండి. మిగిలిన సంతోషము కలిగెను. సీమోను ఒక మనుష్యుడు లోగడా పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ అయ్యో బాబు దేవుని శక్తి అంటే వాడు వీడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచెను. వారతని లక్ష్యపెట్టిరి. గారడీలండి. ఫిలిప్పు చేసింది దేవుని దివ్య శక్తితో సూచక్రియలు చేస్తే వీడు గారడీలు చేస్తున్నాడు. వీడు మ్యాజిక్ అండి, ట్రిక్ అది. ప్రజలు దైవశక్తి అనుకుంటున్నారు దాన్ని. ఏమండి, నిజంగా మరలా ఈరోజు చెప్తున్నాను, దైవ శక్తితోని ఎవడైనా చెయ్యి చూపించి పడద్రోయగలిగే మగాడు అంటూ ప్రపంచంలో ఎవడైనా ఉంటే నీ దగ్గర ఉన్నది దైవశక్తి అయితే నీ ఎదుటకు వచ్చి నేను నిలబడతాను. నన్ను ముట్టకుండా నువ్వు నన్ను పడగొట్టగలగాలి. అప్పుడు నీది దివ్య శక్తి అని నేను ఒప్పుకుంటాను. సవాల్ చేయగలడు ఎవడైనా? ఇప్పుడు చెప్తాడు, భవిష్యత్తు చెయ్యలేడు. ఎందుకు? మూఢనమ్మకాల వైపు క్రైస్తవ్యాన్ని మళ్లిస్తూ ప్రజల్ని గారడీలు చేస్తూ మోసగిస్తున్న దగాకోరు దొంగ బాబాలు, క్రైస్తవ బాబాలు, వీళ్ళంతా మార్చాలండి సమాజాన్ని మేల్కొల్పాలండి, జాగృతి చేయాలండి సమాజాన్ని. ఎవరు చేస్తారు? క్రైస్తవుడా, నువ్వే చేయాలి. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని అద్భుతమైన మాటలు దేవుడు నీకోసం రాయించినా అయ్యా వాళ్ళ దగ్గర ఉన్నది మంత్రాలు కావురా, తంత్రశక్తి వాళ్ళ దగ్గర లేదురా, వాళ్ళు లేచి నిలబడినా నేనేమి చేయలేరులా అని బైబిల్ నీకు ఎంత అభయాన్ని ఇస్తున్నప్పుడు ఎందుకండి భయపడాలి? కానీ మరి ఈరోజు దొంగలందరూ ఎందుకు చేస్తున్నారో తెలుసా? ప్రజల మధ్య పేరు తెచ్చుకొని ఫోటోకు ఎంత, భోజనానికి ఎంత, ప్రార్థనకి ఎంత, సీటుకి ఎంత, వ్యాపారం నీతో. నూనె బాటిళ్ళు అమ్ముకోవాలి, కర్చీఫ్లు అమ్ముకోవాలి, బిస్కెట్లు అమ్ముకోవాలి, పుస్తకాలు అమ్ముకోవాలి, పెన్నులు అమ్ముకోవాలి, వ్యాపారం చేసి నిజంగా కోట్లు గడిస్తున్నారండి దొంగలు. ప్రజల బలహీనతలు చూసి సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు గారడీవాడైన సీమోనికి ఈ రోజు బైబిల్ పేరు చెప్పుకొని దొంగలుగా సభల మధ్య దైవ సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళకి తేడా ఏంటి మీరు చెప్పండి? వాడెంతో వీళ్ళు అంతే. వాడు గారడీ చేసి ప్రజల మధ్య బ్రతుకు తెరువు చూసుకున్నాడు. ఈ రోజు 2000 సంవత్సరాల తరువాత ఈ ఆధునిక యుగంలో గారడీలుగా చేసి నమ్మిస్తున్నారు ప్రజలు. ట్రిక్ అండి అది. ఏమిటి చూస్తున్నాడు మనమే కూడా అబ్బో 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 నిజమే తోసేస్తున్నారు, పడిపోతున్నారు. ఏంటి శక్తి? మార్చేస్తున్నారు. అమాయకులైన వాళ్ళు కూడా ఈ గారడీలు చూసి నమ్మి మోసపోతున్నారండి. ట్రిక్ అంటే అలాగే ఉంటుంది. మరి నేను నమ్మించలేదు, కనికట్టు అన్నారు దాన్ని ఏమన్నారు?
ట్రిక్. నా మ్యాజిక్ ట్రిక్ ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూడండి. నిజంగా అది చూస్తే ఒక చిన్న అబ్బాయిని పడుకోబెట్టి ఎలా 2 ముక్కలుగా చేస్తాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటి ఎలా చేస్తాడు ఇది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది గారడీ అయ్యా. నిజంగా ఒక బిడ్డను 2 ముక్కలుగా చేస్తాడు, ఏం బతుకుతాడు చూడండి ఒకసారి, జాగ్రత్త చూడండి. Can you get a shot under the table? టేబుల్ కింద ఏం లేదండి, ఒకళ్ళ కన్నం పెట్టి ఆ అబ్బాయిని 2 ముక్కలుగా చేయడానికి. Okay. She's still sleeping. పడుకున్నాడు పాపం వాడు. చూడండి వేరు చేశాడు. నిజమేనంటారా? నిజం కాదండి, కనికట్టు. ఇట్స్ ఎ మ్యాజిక్ ట్రిక్. గారడీ అంటారు దాన్ని. ఏంటంటే కింద మళ్ళీ ఏం లేదు చూడండి. పోనీ ఎక్కడ కన్నం పెట్టేసి పిల్లలు నడుము దగ్గర నుంచి కిందకి ఏమైనా కింద కూడా మనం చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు బొమ్మ అనుకుందాం దాన్ని. You look so కాదే. Yes, you do. Hi. Oh. Hi. ఏమండి ఇప్పుడు ఒక రియల్గా అంటే ఇది ఎలా ట్రిక్, ఎలా దీన్ని చేస్తారనే దాన్ని ఒక వివరణ కూడా ఇవ్వాలి కదా. అందుకే ఒక వివరణ కూడా మీకు తీసుకొచ్చాను, చూపించాలి కదా. ఎందుకంటే గారడీలు నమ్మి మోసపోతున్నారు వీళ్ళు. ఈరోజు గారడీలు నమ్మి మోసపోతున్నారు. ఒక ప్రాక్టికల్గా ఒక నిజాన్ని జైశాలి.tv మీకు ప్రదర్శిస్తుంది. అది మీరు చూడండి. అది నెట్లో అవైలబుల్ అయిందే, మీకు చూపిస్తున్నాం. ఆ ట్రిక్ ఎలా చేస్తాడు, ముందు ఆ ట్రిక్ వాడు ఎలా చేస్తున్నాడు చూడండి, తర్వాత దాన్ని ఎలా చేశాడు దాన్ని చెప్తాడు. ఓకే నాన్న, ప్లే చేయి. What's up everybody? Today I've got 3 magic tricks for you that you're going to be able to perform and show your friends You're using like a magician. ordinary objects like a water bottle. Now if you don't have ఈ friends, వాటర్ బాటిల్ లోనికి ఒక పెన్ను దూరుస్తారండి, జాగ్రత్తగా చూడండి. me. Anyway, Keep your eye on the bottle and keep your eye on this pen. 3, 2, boom. And if you వెళ్ళిపోయింది think లోనికి. this is some weird wizardry, I'm going to show you how to do. Let's go to the park. I'll show you 2 మీకు more అర్థమైందా? tricks. బయట చూపించడం పని లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా చేశాడు ఆ ట్రిక్ అనేది వాడు చెప్తున్నాడు. మొత్తానికి 2 పెన్లు ఉన్నాయండి వాడి దగ్గర. ఆల్రెడీ ఒక బాటిల్ లోని ముందుగా పెన్ పెట్టాడు. పెన్ని అది మీకు కనబట్లేదు, అది లోనే ఉంది. అది ఆ కలర్ కాంబినేషన్ వల్ల వాటర్ వల్ల అడుగును ఉంటుంది. అది మీకు చూపించేది ఆ యాంగిల్ లో చూపిస్తాడు అలాగా. ఇటు తిప్పినా సరే మరి పెన్ బరువు కాబట్టి కింద తిరుగుతుంటది. ఇంతకీ పెన్ను ములగాలి కదండి. మామూలుగా ప్లాస్టిక్ పెన్ తేలిపోద్ది నీటిలో. దానికోసం చెప్పి చిన్న మ్యాజిక్ ట్రిక్ పెట్టి ఆ పెన్నులోనికి నీళ్లు వెళ్ళేటట్టు చేసి అది ములిగేటట్టుగా వాడు చేశాడు. అది వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తేలిపోతుంది. ఇప్పుడు చూడండి అది అడుగుకి వెళ్ళిపోయింది అనమాట. జాగ్రత్తగా చూడండి. And this is just coming in here like and hiding. You're palming the pen. ఆ పెన్ను జాగ్రత్తగా మనం దీన్నే చూస్తాం బాటిల్ ని. వాడు పెన్నును కుడి చేతిలో ఉన్న పెన్ ఏమైందో మనకు వద్దు. బాటిల్ లోకి వచ్చేస్తుంది కాబట్టి మన బాటిల్ పక్కే మన కాన్సంట్రేషన్ అంతా ఉంటుంది. Give it to a buddy that's in on the trick. There's all kinds of ways that you can get rid of the pen, but I'm just going to do this and అదిగోండి. that. And you show this pen. And I can also show my sleeves or my arms, no pen. What I've really done is been able to hide the pen. అదేండి పెన్ వెనకాతల ఉంది రెండో పెన్. A lot of different ways that you can get the pen from hand to hand. If you guys do any of these tricks to fool your friends, okay, Nana, thank you. Film it and send. ప్రియులారా, ఇది ఏంటది? ఇట్స్ మ్యాజిక్ అండి, చిన్న ట్రిక్ అంతే. అది ఎలా చేస్తారని ఒకసారి మనం ఆశ్చర్యపోతాం. ఏమిటి మూత మూసున్న బాటిల్లోనికి ఎవడైనా దేన్ని ఎలాగైనా ఎలా పంపగలడండి? అదొక రూపాయి కాసు కావచ్చు, లేదంటే మరేదైనా కావచ్చు. ఇది చాలా చిన్నది, ప్రాథమికమైనది. ఇంకా పెద్ద పెద్ద మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. మనుషులు 2గా విడగొట్టడం కానివ్వండి, మనుషుల రంపాలతో కోసేయడం కానివ్వండి, ఒక దగ్గర ములుగు ఒక దగ్గర తేలటం కానివ్వండి, చాలా రకాలైన మ్యాజిక్లు ఉన్నాయి. ఏమండి అది నిజంగా ఏ అతీత శక్తులు కావు. అవి కేవలం నీ కళ్ళ ముందు ప్రదర్శించే కొన్ని సైంటిఫిక్ ట్రిక్స్ అంటారు. కేవలం శాస్త్రపరంగా ఉపయోగించేవి, శాస్త్రంతో చేసేవి, మర్చిపోకండి. కానీ శాస్త్రాన్ని కూడా ఈ దొంగలు జాగ్రత్తగా దొంగిలించారు. చూపిస్తారు ఇప్పుడు మీకు. ఈ దొంగలు శాస్త్రాన్ని కూడా ఎలా దొంగిలించి అమాయకులైన క్రైస్తవుల్ని మోసగించి మూఢనమ్మకాల వైపు పంపిస్తున్నారు, దానికి బైబిల్ని ఎలా బేస్ చేసుకుంటున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను ప్రియులారా. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా నిరాధారంగా మనం మాట్లాడడం, సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం. మనకున్న మహాప్రమాణిక గ్రంథం ది బైబిల్.
నిజంగా దాన్ని చేత పట్టుకుంటే ఎవడండి బైబిల్ తప్పు పట్టగలడు? అందుకని ఈరోజు రండిరా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే అంటున్నాం, సవాలు చేసి పిలుస్తున్నాం. బైబిల్లో తప్పులు లేవురా, తప్పును నిరూపించే మగాడు ఎవడైనా ఉంటే రండిరా అని ఎందుకు పిలుస్తున్నాం మనం? ఏంటి మనకున్న ధైర్యం? అది దేవుని వలన వ్రాయబడిన గ్రంథం కనుక. నిజంగా మనిషి ఒకవేళ దాన్ని కల్పించి రాయగలిగితే ఈ పాటికి ఇప్పుడు బైబిల్ ఫూల్ అయిపోయిందండి ప్రజల మధ్య, ఫూల్. కానీ బైబిల్ దివ్య గ్రంథం, జ్ఞాన గ్రంథం, దేవుడే సృష్టికర్త రాయించిన గ్రంథం కాబట్టి ఎవడండి వాడు దానిలోని మూఢనమ్మకాలు ఉన్నాయని చెప్పగలడు? ఎన్ని రంగాలలో బైబిల్ అధిగమిస్తుందో అనేది అనేక రకాలుగా మీరు పాఠాల్లో వింటూనే ఉన్నారు. సామాజిక పరంగా ఒక దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బైబిల్ ఏం చెప్పింది, రోగపరంగా ఏం చెప్పింది, మాదక ద్రవ్యాల కోసం ఏం చెప్పింది, విజ్ఞానం కోసం ఏం చెప్పింది, నదుల కోసం ఏం చెప్పింది, ఎన్ని శాస్త్రాలండి బైబిల్ నుంచి మనం చదువుతున్నాం ఈరోజు. ఇన్నిటిని గురించి ప్రత్యక్షంగా బైబిల్ నుంచి మనం వింటున్నప్పుడు ఎవడండి బైబిల్ తప్పని చెప్పగలడు? ఎవడికి ఎన్ని గుండెలు? మాట్లాడేవాడు అమాయకులను ప్రజల దగ్గర మాట్లాడడం కాదు, జ్ఞానవంతులమైన మాలాంటి వారి దగ్గరకు వచ్చి మాట్లాడాలి బైబిల్ కోసం. తప్పు అని ఎవడైనా మాట్లాడతారే సవాలుకు నిలబడి మాట్లాడరా, టర్మ్స్ అండ్ కండిషన్స్ తో. నీ సోది చెప్పి గంట చెప్పి ఇంటికి వెళ్ళి బొబ్బు ఉండడానికి కాదు, తర్వాత నిద్రపోకూడదు నువ్వు. బైబిల్ జోలికి వచ్చి తప్పుగా వాదించడానికి ఎవడైనా ఉన్నాడో తర్వాత నిద్ర పట్టకూడదు అడిగి. అలా చేయగలిగిన సమర్థత మా దగ్గర ఉంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దగ్గర ఉంది. ఎందుకంటే అక్కడ నేర్పించినట్టుగా బైబిల్ ఎక్కడ నేర్పించబడదు కనుక. సవాలుతో బైబిల్ నేర్పించడం అనేది ఏ యూనివర్సిటీలో ప్రపంచంలో, అది అమెరికా టెన్నిసీ యూనివర్సిటీ కావచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ కావచ్చు, ప్రపంచంలో మరి ఏ విశ్వవిద్యాలయం కానివ్వండి, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏమైనా ఉందంటే బైబిల్ నేర్పించే స్వచ్ఛమైన యూనివర్సిటీ BOUI. కారణం స్వచ్ఛమైన బైబిల్ను నేర్చుకొని ఎవడో తప్పు పట్టలేనట్టుగా బైబిల్ని ఈరోజు ప్రకటించే సత్తా, గుండె ధైర్యం మన దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి అతిశయిస్తున్నాం. మేము మా సొంత జ్ఞానం అని మేము చెప్పుకోవటం లేదు, ఇది మా సొంత విజ్ఞానం అని చెప్పుకోవట్లేదు. మేము చెప్పే ప్రతి మాట మాకు ఊతమిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, వాక్శక్తినిచ్చింది బైబిల్. అటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని చేతబట్టిన మనం దేనికండి అంధవిశ్వాసాలకి లొంగిపోలు చెప్పండి? ఈ గారడీ దొంగలందరూ కూడా ప్రజలను నమ్మించి మూఢ నమ్మకాల వైపు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ మాయలు బయట పెట్టొద్దా? పెట్టాలి. వాళ్ళ మాయలు తప్పని నిరూపించాలి. అమాయకులను గొర్రెలు లాంటి ప్రజలు వాళ్ళ వెంబడిపోతూ నరకానికి పోతున్నారు, మూఢ నమ్మకాల వైపు వెళ్ళిపోతున్నారు, లేని వాటిని నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మిస్తున్నారు ఈ దొంగలు. శాస్త్రాన్ని ఉపయోగించి ఎలాగూ ఏమిటి బైబిల్లో ఏలియా అగ్ని దించాడండి, అవును కదా? అగ్ని దించాడా లేదా? దించాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటే అది నిజంగా ప్రాక్టికల్ గా చేసి చూపించాడు ఏలియా. దివ్య శక్తిని ఆకాశం నుంచి దించాడు, అగ్నిని దించి కందకాన్ని, నీళ్లతో తడపబడిన ఎద్దును, కందకాన్ని మొత్తం దహించేటట్టు చేశాడు. అది ద రియల్ పవర్ ఆఫ్ గాడ్. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్తగా ఆయన చేశాడు అంటే అది మ్యాజిక్ కాదది, గారడీ కాదది, మరేంటది? నిజమైన దేవుని దివ్య శక్తి అది. ఎవడండి కాదనగలడు? ఎవడు కాదనగలడు చెప్పండి? కానీ ఈరోజు దొంగలు బైబిల్లో ఆ మాటను చూపించి ఆకాశం నుంచి నేను అగ్ని దించుతాను, మంటలు రప్పిస్తాను అని చెప్పి, ఏమండి ఒక దొంగ సన్నాసి ఏం చేస్తాడో తెలుసా అండి? ఒక పాస్టర్ ఇన్విజిబుల్ పవర్స్ చర్చిలోని చూపిస్తున్నాడు చూడండి. అంటే కొన్ని వస్తువులను ఒక దగ్గర పోగేసి నేను అగ్ని దించుతాను చూడండి, ఇప్పుడు మంట వస్తుంది, అందులో నుంచి మంట వస్తుంది అని చెప్తున్నాడండి. ఎలా మంట వస్తుందండి? నిజంగా మంటలు వస్తాయా? నిజంగా దేవుడే మండిస్తాడా? మండిస్తాడు అనుకుంటారండి, మండిస్తాడు అనుకుంటాడు, కానీ నిజం కాదు అది. మంటలు రావడానికి వాడు చేసిన గారడీ ఏంటో మీరు చూడాలి. ఏనానా చూపించు ఒకసారి, ఆ క్లిప్ చూపించు. ఒక చర్చిలో చాలా జనం మధ్య ఏమండి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. సామాన్లు వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేశాడు. ఇప్పుడు అగ్ని దించుతానో చూడండి. వాడు చూడండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, గొర్రె జనం అన్ని అక్కడ పెట్టాడు. ఇవి దేవునికి వ్యతిరేకమైనవి, వీటిని నేను ఇప్పుడు అగ్ని దించుతాను పరలోకం నుంచి చూపిస్తున్నాడు. జీసస్ యేసు ప్రభు పేరు చెప్తున్నాడు చూడండి. Africa. Clap hands.
చప్పట్లు కొట్టమన్నాడు. క్లాప్ యూర్ హ్యాండ్స్. Everyone stand up. ఏమండి నిలబడమంటున్నాడు అందరినీ. Clap your hands and command the fire to catch. Right now, every demon, catch fire. When it's మంట రావాలి అంటున్నాడు. నిజంగా మంట వచ్చేద్ది అంటారా? చూద్దాం, మంట వస్తుందో రాదో చూద్దామండి. ఆ మొత్తాన్ని కలెక్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న పదార్థాలు. మన దగ్గర తాయెత్తులు అంట కదండి, అలాంటివి ఇక్కడ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అది కూడా చూడు, పొగలు వస్తున్నాయి ముందు. watch. ఎలా అండి? Watch. ఎవడన్నా అగ్గిపుల్ల వేస్తారంటారా? Watch. ఇదిగోండి, ఈ పూనకం వచ్చిందండి ఈ దరిద్రులకి. Watch. అక్కడ What's పొగ వచ్చిందో లేదు, ఈ happening? దరిద్రులకు పూనకం వచ్చింది. ఇక్కడ మంట. అబ్బో దేవుని శక్తి. ఓకే నాన్న, ఒక్కసారి పాస్ చేయాలగా. నిజంగా దేవుని శక్తి అంటారా? ఏమండి? కాదండి, అదొక సైంటిఫిక్ థియరీ. ఏమనుకుంటున్నారు అది? దాని వెనకున్న రహస్యం అంటే మీకు చెప్పమంటారా? మనకు కొన్ని మూలకాలు దొరుకుతాయండి, కొన్ని ఏంటంటే తెలుసా అండి, పొటాషియం పర్మాంగనేట్ అని ఉంటుంది. పొటాషియం పర్మాంగనేట్ని మనం తీసుకొని కొంత గ్లిజరిన్ మనం దాంట్లో కలిపి ఒక 2-3 చుక్కల నీరు మనం దానిలో వేయగలిగితేనండి, మీరు ఏమీ అనకుండా అగ్గిపుల్ల రంగదీయకుండా ఆటోమేటిక్గా అందులో నుంచి మనకి వస్తుందండి. మంట ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరు రంగదీయవలసిన పని లేదు. కాసేపటికి కొన్ని సెకండ్లకి ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది కలిసినప్పుడు, దేనితో, గ్లిజరిన్తో కలిసి కొంత నీరు దాని శాతం కలిసినప్పుడు ఆటోమేటిక్గా మంట వస్తుంది. అది ఎలా వస్తుందో ప్రాక్టికల్గా కూడా ఒకసారి మీరు వీడియోలో చూద్దరు కానీ ఏనా, అది కూడా మనం చూద్దాం. ఎందుకంటే వేరే దగ్గర వీళ్ళు ఎలా మంట రప్పించారు. నిజంగా దేవుడు పాస్టర్ ఎక్కడ ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఎలా మంట వచ్చేసింది ఇక్కడ? శక్తా, దేవుని శక్తా? ఆ గొర్రెలన్నీ ఏమనుకున్నాయి? మూఢనమ్మకాలు. అబ్బో దేవుడి శక్తి దిగిపోయింది, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈలుగోల ఎక్కువైపోయింది కదండి. దేవుని పిల్లలారా, ఇది జరిగింది కదా, కాస్త ముందుకు వెళ్ళగలిగితేనండి అక్కడ ఏం జరుగుతుందో అనేది మనం చూడగలం. ఇది కెమిస్ట్రీ. ఏమంటే ఈ వీడియోలో ఒక్కసారి మనం చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అనేది. ఓకేనా? వాడు ఒక్కసారి మనం చూద్దాం, అందులో వెళ్ళేసరికి వాడు ఏం చెబుతున్నాడు. అదిగోండి, పొటాషియం పర్మాంగనేట్ అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, వాడు చెప్పే మాటలు వాడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, నేను చెప్తున్నాను, కొంచెం ఫార్వర్డ్ చేయనా. అదిగోండి, పొటాషియం పర్మాంగనేట్ అనేది అందులో కలిపితే ఒక చిన్న బౌల్లో తీసుకొని కొంత శాతం పౌడర్ రూపంలో, అది గన్ పౌడర్ రూపంలో ఉంటుంది. అది ఏమండి చిన్న గ్రాన్యూల్స్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. మనం అదిగోండి నల్లగా కొంచెం దాన్ని వేసి ఆ తర్వాత దాంట్లో కలపాల్సింది ఏంటో తెలుసండి, గ్లిజరిన్ శాతం కొంతవరకు మనం కలపాలి. అదిగోండి, అది కలిపారు. ఇది ఒకటే సరిపోదండి. దాని తర్వాత మనం ఏం చేయాలి, కొంత నీరు చుక్క కూడా మనం యాడ్ చేయాలి. అదిగోండి, వాటర్, నీళ్లు కలిపారు. ఓకే అండి, అలాగే ఇప్పుడు చూడండి కాసేపటికి అందులో ఏమవుతుందో చూడండి, రియాక్షన్. అదిగోండి, ఆటోమేటిక్ అక్కడ వచ్చినట్టుగా ముందు పొగ వచ్చింది, ఆ తర్వాత ఆటోమేటిక్ అలాగా ఫైర్ అంటుకోబోతుంది. అంటే ఏంటన్నమాట ఇది? అదిగోండి, మంట వచ్చేసింది చూసారా? అదిగోండి, ఈ గొర్రెలు చూసారా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. ప్రియులారా, ఇవి ఏంటి చెప్పండి మరి ప్రజలకి? వీటికి అసలు పొటాషియం పర్మాంగనేట్ అంటే ఏంటో మనకు తెలియదు. అవి కెమికల్ సబ్స్టెన్సెస్ అవన్నీ. ఏమండి ప్రకృతిలో జరిగే కొన్ని పదార్థాలు అవన్నీ కూడా వాటిని వాడి వీళ్ళు ప్రజల మధ్య మ్యాజిక్, అది ఏంటనగా ట్రిక్, అది గారడి. ఇలాంటి గారడీలన్నీ ప్రజల మధ్య చేసి దేవుని శక్తిని నమ్మిస్తున్నావే, అది ఏంటది? మోసం. ఏమిటి దేవుని శక్తిలో మోసం ఉంటుందా చెప్పండి? మోసగించి దేవుని నమ్మించడం మోసం కదా? ఏమిటి ఏదైనా ప్రభువునే కదా నమ్మిస్తున్నారంటే ఏం నమ్మిస్తున్నారు? వ్యర్థమైన అలవాట్లను చూపించి ప్రజలను నమ్మించడం తప్పు. మోసగించకూడదు. ఎందుకు మోసగించాలి? ఎందుకండి మోసగించాలి? అందుకే దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు. చూడాలి మీరు బైబిల్ని. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో అపవాది దొంగలైన అనుచరులు తన వారిని ప్రజల మధ్య లేపి అది ఎలాంటి సూచక్రియలు చేస్తుందో అనేది ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట చూసారు ఎంతమంది జనం ఉన్నారు? మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయించినది. ఎంత కరెక్ట్ గా ఉందండి బైబిల్. ఈ రోజు దొంగలు చేస్తున్న ఈ మూఢ విశ్వాసాల పట్ల ఎంత ఖచ్చితమైన వివరణ బైబిల్ ఇస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అండి బైబిల్కి, హ్యాట్స్ ఆఫ్. ఇలా ఎవడండి చెప్తాడు? ఇలా ఈరోజు మనం చెప్పినట్టుగా బైబిల్ ఎవరండి చెప్పగలుగుతున్నాడు? ఎనీబడి? నో. ప్రతి వాడు బైబిల్ని చూపించి సొమ్ము చేసుకునే దొంగ.
చేతనైతే బైబిల్ గొప్పదని నిరూపించండిరా. ప్రజలను అమాయకులను చేసి మోసగించకండి. దేవుని శక్తి ఉంటే శక్తిని శక్తిగా నిరూపించండి. వెండి బంగారులు మా యొద్ద లేవు గాని దేవుని శక్తిని నీకు ఇస్తున్నామని శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి కుంటి వానికి కాళ్ళిచ్చిన వైనం ఆ రోజు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి? అంత మాయ మాయ మాయ, మోసం మోసం, దగ. ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారండి. ఎవరు? క్రైస్తవ్యం పేరట జరుగుతున్న దగ ఈరోజు. ఎందుకు జనాలు మూకుమ్మడిగా గొట్టలుగా పడుతున్నారు తెలుసా? దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. అమాయకులు కదండి. ప్రజలలో ఈ విజ్ఞానం లేదు. ప్రజలు ఇటువంటి విజ్ఞానాన్ని, చైతన్యాన్ని, మన దేవుని జ్ఞానం మనం తీసుకొని రాగలిగితే ఎవడైనా నోరు మూసుకోక తప్పదు. వాడు ఎంత గొప్పడైనా కానివ్వండి. మనకెవడు గొప్ప? ఏమండి ఈ మీటింగ్కి ఎంతమంది వచ్చారు? 100 మందా? ఇది చిన్న బోధకుడండి. ఈ మీటింగ్కి ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి మీతో దరిద్రులారా. ప్రజలను చూసి ఓటేయకండిరా. ప్రజలను చూసి దేవుని వాక్యాన్ని లెక్కగట్టకండి. ఈ బలహీనత ప్రజల్లో ఉన్నంత వరకు ఈ దొంగలు మీరు నమ్ముతూనే ఉంటారు. జాగ్రత్త. సబ్జెక్ట్ ఉన్నవాడిని గుర్తుపట్టండి. బైబిల్ ఎవడు గొప్పగా బోధిస్తున్నాడు అని గుర్తుపట్టండి. మనోళ్ళు ఎలాంటి మార్కులు వేస్తారు? ఎంతమంది వచ్చారండి ఆయన సభకి? 100 మందేనా? వీడైతే చాలా చిన్న భక్తుడు బోధకుడు. 1,00,000 మంది ఎవడైనా వస్తే అబ్బో వీడు గొప్ప బోధకుడు. అడిగి బైబిల్ ఓనమహల్ రాకపోయినా పర్లేదు, ఇలాంటి గార్డీలు చేస్తే చాలు, ఇలాంటి మ్యాజిక్లు చేస్తే చాలు. ఈ దొంగలకి వాడి కోసం నిలువుదోపుడైనా ఇచ్చేస్తారు. సొమ్ములంతా కూడా పోస్తారండి, ధార పోస్తారండి వీళ్ళు. వాడు ఎంత డొనేషన్ అడిగితే అంత డొనేషన్ ఇస్తారండి. దేవుని సేవ కోసం ఇవ్వంటారని మనవడిగా అనుకోండి, అడుక్కుంటున్నాడండి అని అంటారు మనల్ని. అదే వాడు అడిగితే మెడలో పుస్తులు వేసేస్తారు, చెవులో బంగారాన్ని వేసేస్తారు, చేతులకు ఉంగరాలు వేసేస్తారు. వేల లక్షల రూపాయలైనా సరే ఎదురు డబ్బిస్తారండి దొంగలకి. అందుకే కదండి ఈరోజు ఎలా 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 డెవలప్ అయిపోతున్నారండి వాళ్ళంతా. ఎందుకో పనికిరాని వాడు సైకిల్ మీద తిరిగేవాడు ఈరోజు వందల ఎకరాలు కుబేరుడైపోతున్నాడు. వాడు కోటీశ్వరుడిగా మారిపోతున్నాడు. వాడు బ్లాక్ మనీ, దొంగ సొమ్ముకి యజమానిగా మారిపోతున్నాడు. ఎక్కడిది డబ్బంతా? ప్రజాధనాన్ని మోసగిస్తున్నావు నువ్వు. ముందు జనాన్ని పెంచుకోవాలి కదా. నీ వెనకాల అమాయకమైన గొర్రెల జనాంగాన్ని నీ వెనక వేసుకోవాలి కదా. అప్పుడు జనాన్ని చూసి అప్పుడు గొప్ప ప్రసంగికుడు అండి, గొప్ప ప్రసంగికుడు. 1000 మంది ఆయన సభకి వెళ్తున్నారు. ఎంత గొప్పోడో. వాడి మొహం వాడికేమొచ్చు? ప్రజలలో ఏ మూఢ విశ్వాసాలకు చెక్ పెట్టాలి. అందుకే తరిమి కొట్టాలి. జనాన్ని విజ్ఞానవంతులు చేయాలి. బైబిల్ చదివిన నీవు, జనాన్ని చైతన్యం చేయవలసిన నీవే మూఢ విశ్వాసాలతో వాళ్ళ వెనకాతలు నువ్వు పడుతున్నావంటే క్రైస్తవుడా ఎంత అమాయకుడు అయ్యా నువ్వు. సిగ్గుపడాలి. నువ్వు చూసుకొని సిగ్గుపడాలి. ఛీ, నేనైనా ఇటువంటి అన్నిటిని నమ్మింది అని, నేనా ఇటువంటి అంధవిశ్వాసాలన్నిటికీ ఓటు వేసింది అని. ఎవరికి సిగ్గుపడుతున్నాడండి? వాళ్ళు ఎవరైనా సిగ్గుపడుతున్నారా? తాము సిగ్గుపడాల్సిన విషయం అందు అతిశయిస్తున్నారు ఈ దౌర్భాగ్యులందరూ కూడా. దేవుడు చెప్తున్నాడు చూడండి, అది ఆకాశం నుండి, ప్రకటన 13:13 మన మాట, అది ఆకాశం నుండి భూమి మీదకి మనుష్యులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ప్రకటన 16:14 చూడండి. ప్రకటన 16:14 ఏమంటున్నాడు? అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలు రా. అవన్నీ వాడికి పట్టింది దెయ్యమురా, దేవుడు కాదు. దేవుని ముసుగులో దెయ్యం ఆడిస్తుంది గేమ్. అదంతా ఒక పెద్ద నాటక రంగం. పడిపోయేవాడు నటించేవాడు, అవునా? ఆజ్ఞాపించేవాడు నటించేవాడు, అందరూ నటీమణులే, నటులే. ఎవరండి వీళ్ళని చైతన్యపరిచేది? ఎవరండి? ఈ రోజు వాటి మీద ధ్వజమెత్తి స్వస్థతల పేరట లేవు అని బైబిల్ పక్షాన మనం చెప్తే ఒక్కడు చెప్తున్నాడా? ఒక్కడు మన పక్షాన్ని నిలబడతాడా? అబ్బబ్బబ్బబ్బ లేవండి బాబు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ లేదంటారండి. ఎవడరా చెప్పింది మేము ఒప్పుకోవని? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని చెప్పాలి అంటే అది మేమే చెప్పాలి. అది ఇలాంటి గారడీల వల్ల కాదు, అబద్ధపు శక్తుల వల్ల కాదు, మోసపు శక్తుల వల్ల కాదు. మత్తయి సువార్త 24:24 యేసు ప్రభు ఆ రోజే చెప్పాడు. ఆయన వెళ్ళిపోక ముందే, లోకాన్ని విడిచిపెట్టక ముందే హెచ్చరించాడు ఒక మాట. ఏమని? మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులు, ఎవరు అబద్ధపు క్రీస్తు అంటే నేనే క్రీస్తు అని చెప్పడు. యేసు నామాన్ని ఉచ్చరించి దౌర్భాగ్యులందరూ చూడండి, జీసస్ ప్రతి వాడు నోటి వెంబడ యేసు నామమే. అబద్ధపు క్రీస్తు నామాన్ని వాడుతున్నవాడు వాడు.
ఏమండి? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు చేయుదురనలేదు, కనుపరచెదరు. మీ కంటికి కనిపించేటట్టుగా కనికట్టు చేస్తారా? ఒరే అమాయకులారా, మోసపోకండిరా అని యేసుప్రభు హెచ్చరించి మూఢనమ్మకాలను ఖండించారండి యేసుక్రీస్తు వారు. శక్తి కలిగిన యేసుక్రీస్తే మూఢనమ్మకాలను ఖండించాడు మొదటి శతాబ్దంలో. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప మాట అండి, ఎంత అద్భుతమైన మాట అండి యేసు మాట. ఈ మాట వింటారా ఏంటి? ఈ మాట ప్రజల మధ్య చెప్తే నమ్ముతారా? నమ్మరు. నూనె రాచే దొంగ బాబాను నమ్ముతారు వాళ్ళు. స్వచ్ఛమైన 100% స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్పి మనల్ని స్వీకరిస్తారా? వీళ్ళు స్వీకరించరు. మన దొంగ బోధకులం వాళ్ళకి. వాడికి ఎవడైతే నూనె రాస్తాడో గుడ్డ కడతాడో తలకి, ఏమండి, చివరికి ఆమదం రాస్తాడో వాళ్ళే కావాలి. మేల్కోండిరా. అందుకే దేవుడు చెప్పాడు, రే పోతారా మీరందరూ. విశాలమైన మార్గం, దాని గుండా పోవారు అనేకులు. పోతారా మీరంతా, నాశనమైపోతారా మీరు. చెప్తున్నాడు దేవుడు, నేను ముందుగా చెప్పితే మీతో నమ్మండిరా నా మాట. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం అండి బైబిల్. మూఢనమ్మకాలను ఏ రోజు బైబిల్ ప్రోత్సహించలేదు. దేవుని శక్తిని ఉన్నట్టుగా చెప్పింది బైబిల్. లక్షల మంది ప్రజలను మభ్యపరచడానికి, మోసగించడానికి అబద్ధపు ప్రవక్తలు క్రీస్తు వేషంలో, వాడు చెప్పేది ఉచ్చరించేది క్రీస్తు నామం. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వాడు యేసు నామాన్ని వ్యంగ్యంగా ఉచ్చరిస్తున్నాడు. ఈరోజు మట్టి కొట్టుకుపోతారు. ఇక్కడ వాళ్ళంతా బాగున్నా నరకంలో చూద్దురుగాన్నారా. ఏదో ఒక రోజు మన అందరం వెళ్ళాలి పైకి. వెళ్ళిన తర్వాత ఎవడెక్కడ ఉంటాడో చూద్దురుగాని మీరు. ఈ దొంగ సన్నాసులు, దొంగ గాడిదలు, ప్రజలను మోసపరిచిన వారందరూ అగ్ని గంధకములు గల గుండములో పోతారు. వీళ్ళంతా పడవేయబడుదురు. బైబిల్ చెప్పేసింది భవిష్యత్తు. ప్రజలను నమ్మించి మూఢ విశ్వాసాల వైపు నడిపిస్తున్న క్రైస్తవ బోధకులండి వీళ్ళందరూ. దొంగలండి వీళ్ళందరూ. ఒకడేం చేస్తాడో తెలుసా అండి? ఒకరోజు యేసుప్రభు మహాశక్తి చేత ఆయన సముద్రము మీద పడవలో ఉన్నప్పుడు పెద్ద తుఫాను లేచినప్పుడు ఏం చేశాడు ఆయన? గాలిని, సముద్రాన్ని గద్దించాడు. ఏంటది? కీప్ క్వైట్. శబ్దం మిక్కిలి నిమ్మళమైపోయింది. అది ద పవర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నిజంగా శక్తిని చూపించాడు కాబట్టి ఒక మాట చెప్పి ఎర్రగా చూసేశాడంతే ప్రకృతి వైపు. మిర్రును చూశాడు ఒక్కసారి. ఏంటి నీ గొడవ అనేసరికి మిక్కిలి నిమ్మళమైన మాట బైబిల్లో రాయబడుతుంది. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. ఎందుకంటే తర్వాత దొంగలు దాని ఇమిటేషన్. వీళ్ళందరూ ఇమిటేషన్ కదండి. ఏంటి? ఒరిజినల్ సరుకు ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా డూప్లికేట్ సరుకు వచ్చేస్తుంది. బాగా సంతూర్ సబ్బులు అమ్ముడిపోతున్నాయి అనుకోండి, డూప్లికేట్ సంతూర్ కూడా వచ్చేస్తుంది. బాగా క్లినిక్ ప్లస్ వచ్చింది అనుకోండి, క్లినిక్ ప్లస్లు వచ్చేస్తాయి మనకి. క్లినిక్ అనుకుంటే కానీ క్లినిక్ అది. ఎన్న బదులు ఎమ్మందో మనకు తెలియదు అది. ఏమండి చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా, ఒరే అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు? లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మళమాయను. ఆహా, మిక్కిలి నిమ్మళమైపోయిందండి. ఎందుకు నిమ్మళమైపోయింది? ఆజ్ఞాపించింది ఎవరు? చక్రవర్తి కుమారుడు, చిన్న చక్రవర్తి గారు. మరి ఆయన చెబితే వంగాలి, తల దించాలి. ఒక్కసారి ఆజ్ఞాపించాడు అంటే జరిగి తీరాలి. అది ఎవరి శక్తి? దేవుని శక్తి. ఏమంటే ఇప్పుడు దొంగలు చూపిస్తారండి. ఇప్పుడు యేసుప్రభు శక్తి మీరు చూసారు కదా. గాలిని, సముద్రాన్ని గద్దించగానే మిక్కిలి నిమ్మడం అయిపోయిందట. ఇప్పుడు ఇద్దరు దొంగ పాస్తలు మీకు చూపిస్తాను చూడండి. దొంగల్ని వచ్చేస్తుందండి. పెద్ద గాలివాన వస్తుంటే మైకులో తిట్టేస్తున్నాడండి. ఎవరిని తిట్టేస్తున్నాడు? ఏమండి కంఫర్ట్ మినిస్ట్రీస్ అట వాడు. కంఫర్ట్ మినిస్ట్రీస్. ఏమండి బాగా కంఫర్ట్ రాస్తాడు. మరి మంచి వాసన రావాలి కదా, మీ కంఫర్ట్ వేస్తాడు. మరి రిబ్యూకింగ్ ద రెయిన్ ఏం చేస్తున్నాడు చూడండి. పెద్ద గాలివాన వచ్చేస్తుంటే, ఎందుకంటే అప్పుడు యేసుప్రభు గద్దించారు కదండి. వీడేదో పెద్ద బిల్డప్ ఇవ్వాలని వీడు కూడా ఏం చేస్తున్నాడు చూడండి. అదిగోండి అన్న వెయిట్ కంఫర్ట్ నాకు కనబడింది. అది కాదు. స్టాప్ నెక్స్ట్ తర్వాత చూపిద్ది. కానీ
దించు, నేను చూపిస్తాను. అదిగో వే టు కంఫర్ట్ అని ఉంది చూడు, కుడివైపు నుంచి 4వ కిందన కుడివైపు నుంచి 4వది. ప్లే చేయి. చూడండి ఇది. వీడికి మళ్ళీ మినిస్ట్రీ. చూడండి, పెద్ద గాలి ఎత్తుంటే అది కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, గద్దించేస్తున్నాడు వీడు. ఓకే నాన్న, ఓకే నాన్న, ఆపు. ఏమండి అంటే యేసు ప్రభు గద్దించాడు కాబట్టి వెంటాదరా, నువ్వెవడరా గద్దెచ్చడానికి? పోయిన ఎపిసోడ్లో చెప్పని చూసారు, నెంబర్ 1 ఎపిసోడ్లో. స్కెవయాను అనేవాడు 7 కొడుకులు కూడా వెళ్ళి, ఎవరు మంత్రపు కొడుకుల్లారా అన్నాడు కదా, ఆ కొడుకులు వెళ్ళి, ఆ డాష్ కొడుకులు వెళ్ళి ఏం చేశారంటే, ఏమండి యేసునామాన్ని వచ్చేస్తున్నా పో అని అన్నాడు దెయ్యాన్ని. అప్పుడు దెయ్యం ఏం చేసిందట, గట్టిగా 7 తన్ని, ఏమండి గొడ్డలన్నీ పీకి శుభ్ర చితకదంతే బాబోయ్ అనుకొని పారిపోయారు. ఎందుకు? ఒరే మాకు పౌలు ఎవడో తెలుసురా, దేవుని శక్తి అంటే మాకు తెలుసు, నువ్వెవడరా కొత్తగా చెప్తున్నా, గెట్ అవుట్ అంత దెయ్యం. అది మీకు చదివించాను లాస్ట్ ఎపిసోడ్లో, ఒక చూడకపోతే లాస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమండి అంటే దెయ్యానికి కానీ ప్రకృతికి కానీ దేవదూతలకు కానీ తెలుసు ఆజ్ఞాపించేదాడు. నువ్వెవడో కోన్కెస్కా గొట్టంగాడు నువ్వు. ఏమండి నువ్వేదో ఆకాశం పట్టి చూసి ఏయ్ అంటే పోరా అంటదని కుమ్మేస్తుంది ఇంకా గట్టిగా నిన్ను. ఒకసారి దైవ కుమారుడు ఆజ్ఞాపించాడు అంటే ఏసు ఆజ్ఞాపించాడు, మిక్కిలి నిమ్మళమాయను, సైలెంట్ అయిపోయింది, మాట్లాడటానికి వీల్లేదు. ఇంకా శబ్దం కాదు కదా, గాలి ఉన్నట్టుగా స్తంభించిపోలే. ఆడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు, ఆడ తోసేస్తుంది గాలి వచ్చి. మాయగాళ్ళండి, మాయ విధవులు వీళ్ళందరూ, దొంగలు. ఇంకో మాయగాడిని చూపిస్తాను, ఇది మన మాయగాడు. ఇప్పుడు విదేశాల మాయగాడు చూశారు, ఇప్పుడు ఓన్ మాయగాడిని మీకు చూపిస్తాను. ఎవరికి భయం? తప్పు చెబుతున్నప్పుడు బైబిల్కి విరుద్ధంగా, ఎవడు వ్యక్తిగతమైన తప్పులు కాదు, బైబిల్కి విరుద్ధంగా ఎవడు మాట్లాడినా షటాప్ అని చెప్పాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇచ్చిన పవర్, దేవుని అద్భుత కార్యం అండి. చూడండి, దేవుని అద్భుత కార్యం ఏం జరిగింది, సౌండ్ పెట్టినానా? పైకి చూస్తున్నాడు, ఉరుముతుందని. 2008 నవంబర్ 14 నుండి 16 వరకు ఏలూరులో జరిగిన యేసుక్రీస్తు ఆశీర్వాద పండుగలో అద్భుత కార్యం. యావత్ ఆంధ్ర రాష్ట్రమంతయు ఘోర తుఫాను అలముకున్న ఆ ప్రతికూల సమయంలో దేవుడు తన పనిని ఆయన నామ మహిమార్థమై దైవజనులు అనిల్ కుమార్ గారి ద్వారా జరిగించుకున్నారు. ఆ పండుగల్లో 3వ రోజున వర్షము ఆటంకపరచగా దేవుని అధికారముతో దైవజనులు ఆ వర్షాన్ని ఆపివేశారు. చొక్కా చూడండి, తడవలేదు అప్పటికే, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వర్షమా ఆగు. Thank you Lord for stopping the rain. దేవుడు నమ్మిన ప్రకారంగా నీ వర్షాన్ని ఆపినందుకు దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రేక్ చేయనా, నాకు పాస్ చేయి. 15 నిమిషాల తర్వాత ప్రార్థన చేశానండి, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రకృతికి. అప్పుడు ఏమవ్వాలండి, దేవుని కుమారుడైతే ఏమవ్వాలి, ప్రకృతి నిశ్శబ్దం అయిపోవాలి కదండి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఏం జరిగింది ఇప్పుడు చూడండి, దానికి ఎలా కదలుతున్నారు. 15 నిమిషాల తరువాత రెండవసారి సాతాను మరలా ఆటంకపరచగా దైవజనులు శక్తిగల యేసు నామములో ఆగిపోమ్మని ఆ వర్షాన్ని నిలిపివేశారు. మరలా ఏమాత్రం కూడా ఈ కూటాన్ని ఆటంకపరచుకునే వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాము. 20 నిమిషముల తర్వాత 3వసారి సాతాను వర్ష రూపంలో మరలా విజృంభించగా ఎందుకు విజృంభించాలి? ఒకసారి దైవ కుమారుడుగా నువ్వు ఆజ్ఞాపించావంటే కుక్క పిల్లలాగా తోక ముడుచుకొని 2 కాళ్ళ మధ్య పెట్టుకొని నిశ్శబ్దం అయిపోవాలి ప్రకృతి. ఎవరది నిన్ను కాదని ఉరమడానికి ఎవరు, కురవడానికి ఎవరది? మన్ను దైవ కుమారుడువా? అలాంటప్పుడు ఎందుకర్రా అనవసరంగా ప్రగల్భాలు పలకడం?
అందుకే ఏమంటే తెలుసా, ప్రగల్భుల ప్రవచనాలను నేను వ్యర్థం చేయవాడను. ఎవడైనా పిచ్చి వేషాలేసి ప్రకృతి మీద ఎదురు తిరిగితే ఒక్కసారి తూర్పుకు తిరగరా అని చెప్తున్నాడు దేవుడు. తూర్పు తిరగరా, ఎందుకు? తంతాను ఒక తన్ను వెనకాతలు నిన్ను, వెనుకకు త్రిప్పి మళ్ళిస్తాను నేను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. నేనే ప్రగల్భుల ప్రవచనములు. ఎందుకురా ప్రగల్భాలు నీకు? ఏమంటే అనేక సందర్భాల్లో జైశాల్ గారి మీటింగ్లో, మా మీటింగ్లో వర్షాలు పడ్డాయండి. పడినప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని వచ్చేయి అంతే. అక్కడ స్టేజ్ మీద దేవా ఈ వర్షాన్ని ఆపే అంటే షటాప్ అంటాడు దేవుడు. ఆయనకి జరగడం ఇష్టం లేదురా మీటింగ్. నువ్వే ఆవిడ మీటింగ్ పెట్టా, నువ్వు కూర్చోన్నాను వెళ్ళి. నువ్వు కూర్చో, నువ్వెందుకు నిలబడిపోయావు? కూర్చో. ఏమంటున్నాడు? నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయవాడును. వ్యర్థము చేయవాడును నేనే. సోదికాండ్రను సోది చెప్తున్నావురా క్రైస్తవ్యులు నువ్వు. సోదిగాండ్రను వెర్రివారినిగా చేయవాడు. వెర్రివారినిగా. వెర్రి అయిపోయింది కదా. ఏదో పెద్ద ఆజ్ఞాపించేసా, ఎందుకు కుమ్మిసింది వర్షం నిన్ను? సోదిగాండ్రను వెర్రివారిగా చేసి జ్ఞానులను వెనుకకు త్రిప్పి. జ్ఞాని అనుకున్న వాడిని వెనక్కి తిప్పి. ఎందుకు వెనక్కి తిప్పదు? ఎందుకండి? ఎందుకు వెనక్కి తిరగమన్నాడు? తన్నుతాడు నడ్డి మీద ఒకటి నిన్ను. వెనకకు తిప్పి నీ విద్యను అవిద్యగా చెయ్యాలి కదా. ఏం నేర్చుకున్నారో? బైబిల్ ఏం తెలుసు నీకు? బైబిల్ తెలిస్తే గారడీలు చెయ్యు. బైబిల్ తెలిస్తే మూఢనమ్మకాల వైపు లక్షల ప్రజలు నడిపించు. నువ్వు దొంగ. ఇలాంటి దొంగలు చాలా మంది పొట్టగొడుగుల్లో వచ్చేసారండి ఈరోజు దోపిడీ కోసం. పొట్టగొడుగుల్లో వచ్చేసారు. దేవుని పిల్లలారా, అమాయకులైన క్రైస్తవ జనాన్ని మోసగిస్తూ మూఢనమ్మకాలను బైబిల్ ఖండిస్తున్నా నడిపిస్తున్నారు అంటే ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవ్యాన్ని అలాంటి దొంగలను నమ్ముతున్న క్రైస్తవులు ఏమనాలి చెప్పండి? దేవుని శక్తి అయితే వెంటనే నోరు మూయాలి. అది ప్రకృతి. దేవుడికి ఇష్టం లేదంతే. వర్షం పడిపోయింది కాబట్టి ఈయనకి దేవుడు అంటే ఇష్టం లేదని చెప్పొద్దురా సన్నాసి. చాలా మంది మీటింగులో వర్షాలు పడితే వీళ్ళు ఏం కబుర్లు చెప్తారో తెలుసా? వెధవలు. ప్రకృతిని శాసించడం చేతకాని వాళ్ళు, సవాలు చేసి మారా వాక్యం ప్రకటించడం చేతకాని అసమర్థ దద్దమ్మలు ఏం మాట్లాడో తెలుసా? ఆయన మీటింగ్లో వర్షం కురిసిందండి. అయితే ఏంటి? దేవుని శక్తి కాదా? ఒరే, పబ్లిక్ మీటింగ్లో అనేక సార్లు పౌలే ఆటంకపరచబడ్డారు. నీకు బైబిల్ తెలుసురా? ఒరే, నీకు బైబిల్ తెలుసా? కుక్క నేను ఇలాగే తిట్టాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు అదే చెప్పాలి. నేను స్మూత్గా చెప్పకూడదు నాయన. వీళ్ళకి స్మూత్గా చెప్పకూడదు. ఒరే కుక్క, బైబిల్ ఏంట్రా తెలుసు నీకు? ఏం తెలుసు బైబిల్ నీకు? ఆ పట్టణం అంతా కూడా ఒకరోజు పౌలు గారి మాటలు వినడానికి వస్తే మీటింగ్ జరగలేదండి. అక్కడ పౌలు గారిని పట్టణం నుంచి తగిలేశారండి. మరి దేవుడు ఏం చేస్తాడండి? చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? అక్కడ బాగా పౌలు గారిని వాడుకోవచ్చుగా. అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినట్టుగా ఉంది. అది మీకు తెలుసు. అపోస్తలుల కార్యాలు 16:6 ఎప్పుడు చదివారా? చదవండి. అపోస్తలుల కార్యాలు 16:6 చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అంటే వీళ్ళు రెడీ అయిపోయారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అభ్యంతరం చెప్పాడు. ఎందుకు నువ్వు ఆటంకపరుస్తున్నావు? నేను క్రీస్తు కోసం సైనికుడిని సిద్ధంగా ఉన్నాను, వెళ్ళిపోతానంటే కుమ్మెత్తది వర్షం నిన్ను. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. వద్దని చెప్పినప్పుడు ఆగిపో. వర్షం పడుతున్నప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపో. అవకాశం ఉంటే చెప్పు, లేదంటే ఆగు. నువ్వెందుకు గద్దించడం? అది వచ్చి నువ్వు గుద్దించేస్తా తర్వాత. మబ్బులు గద్దించేస్తావు నువ్వు. ఆగో, నీతో చెప్తున్నాను. మరి ఆగిందా? లేదే. ఘోరమైన తీవ్రమైన ఆ పరిస్థితుల్లో ఎందుకు? మిమ్మును బట్టే కదా నా నామం అనుజనుల మధ్య దూషింపబడుతుంది. మీ నిమిత్తం అంటున్నాడు దేవుడు. చెప్పాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మని ఆటంకపరిచినందున 7వ వచనంలో యేసు యొక్క ఆత్మను వారిని వెళ్ళనీయలేదు. వద్దు నాయన పౌలు వెళ్ళొద్దు. శీలను వెళ్ళొద్దు. ఎందుకు చెప్పాడా మాట? దేవుడే కొన్ని సందర్భాలలో నిన్ను అభ్యంతరపరుస్తాడు, ఆపుతాడు నేను. అప్పుడు నువ్వు ఆగిపో. ఆపినప్పుడు ముందుకెళ్ళావు అనుకో, యాక్సిడెంట్ అయిపోతావు, నువ్వు అవమానించబడతావు. ఇప్పుడు జైశాల్ గారు వర్షం పడుతున్నాడు, చేతులైతే ప్రార్థన చేశారా? ప్రభువా ఈ వర్షాన్ని ఆపే. అడుగు ఒక్కసారి, రిక్వెస్ట్ పెట్టి. భవిష్యత్తు నీకు తెలియదు కాబట్టి దేవాని చిత్తం అయితే వర్షాన్ని ఆపు, వాక్యం చెప్పుకుంటాం. లేదా మేము వెళ్ళిపోతాం. దైవ నిర్ణయానికి తలొగ్గాలి. నీ వెధవంత ప్రయోగాలు చేయొద్దు, వెధవ ప్రార్థనలు చేయొద్దు, పనికిరాని ప్రార్థనలు ప్రభువును అవమానపరచడానికి.
యేసునామాన్ని అబద్ధంగా ఉచ్చరించి తప్పుడు మాటలు చెప్పి ప్రజల మధ్య యేసు ప్రభుకి అవమానం తీసుకొని రావద్దు. మూఢనమ్మకాల పట్ల వెళ్ళిపోతున్నారండి వీళ్ళందరూ. మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, టైం అయింది. పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, విజ్ఞానవంతులు కావలసిన క్రైస్తవ సమాజాన్ని అంధవిశ్వాసాలతో నింపి మూఢత్వం వైపు నడిపిస్తుంది తండ్రి దుష్ట శక్తి. లక్షల మంది దాని వెంబడి పోతున్నారు. అటువంటి వారిని కొందరినైన అగ్నిలో నుంచి కాపాడుటకు మేము చేస్తున్న ప్రయత్నంలో మీ శక్తి మట్టి శరీరాలుగా మా యందు ప్రదర్శించండి. అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద చితుకు త్రొక్కగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి. వాక్శక్తిని మాకు అనుగ్రహించండి. మీ దివ్యమైన జ్ఞానపు శక్తిని ప్రపంచానికి పరిచయం చేయగలిగే మాటలు మా నోట ఉంచండి. ఇప్పటి వరకు మీరు చేసిన ఉచితమైన మేలులంటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భవిష్యత్తులో నీ దీనమైన సేవకులుగా మమ్మల్ని వాడుకొని అమాయకులైన నీ పిల్లలను అంధవిశ్వాసాల నుంచి మళ్లించగలుగుటకు శక్తి కలిగిన నీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా మిక్కిలి ప్రాధేయపడి బ్రతిమలాడుకొనుచు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.